డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ రూల్స్ మారాయి. రోడ్డు ప్రమాదాల నియంత్రణే ధ్యేయంగా రాష్ట్ర రవాణా శాఖ కొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. గతంలో 18 ఏళ్లలోపు వయసు వారు వాహనాల లైసెన్స్ లేకుండా నడిపితే మొదటిసారి జరిమానా, రెండవసారి కేసులు నమోదు చేయటం వంటి కఠినమైన చర్యలు చేపట్టేవారు. వాహన ప్రమాదాలు ఎక్కువగా మైనర్లు, సరైన నైపుణ్యం లేని వారు వాహనాలు నడపడం వల్లనే జరుగుతూ ఉండేవి. అయితే వీటికి మూల కారణం వాహనాల లైసెన్స్ జారీ చేయటం. గతంలో లైసెన్సులు పొందేందుకు డ్రైవింగ్ స్కూల్స్ దళారులు సంప్రదించి లైసెన్సులను మంజూరు చేయించుకునేవారు. కానీ ప్రస్తుతం అలాంటి వాటికి స్వస్తి పలికింది రవాణా శాఖ. ఇకపై ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా వాహనదారుడే నేరుగా ఆన్లైన్లో అప్లై చేసుకుని ఎల్ఎల్ఆర్ టెస్ట్ పాస్ కావడం, ట్రయల్ రన్ కూడా సక్సెస్ కావాల్సి ఉంటుంది. ట్రయల్ రన్ వేసే ట్రాక్లో ఇకపై ఆర్టీఓ అధికారుల ప్రమేయం లేకుండా నేరుగా సెన్సార్ల ద్వారానే ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రమాదాల నియంత్రణే ధ్యేయంగా రవాణా శాఖలో డ్రైవింగ్ పరీక్షలను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా కర్నూలు రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ పై హైటెక్ సెన్సార్ విధానాన్ని అమలు పరిచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని కర్నూలు జిల్లాలో అమలు పరిచారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి విడుదల చేసింది. నిపుణ్ ఐటీ సొల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో సైంటిఫిక్ డ్రైవింగ్ ట్రాక్ అమలుకు చర్యలు చేపట్టింది. సాంకేతిక పరిజ్ఞానంతో డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరిరక్షించే విధానాన్ని మొదటగా చిత్తూరు, అనంతపురంలో ప్రారంభించగా అది సక్సెస్ సాధించడంతో పైలట్ ప్రాజెక్టుగా కర్నూలు పట్టణంలో ఈ విధానాన్ని అమలు పరిచారు. ఇందులో ముఖ్యంగా డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ను కంప్యూటర్లో దరఖాస్తుకు జతపరుస్తారు. అనంతరం దరఖాస్తుడిని ట్రాక్లోకి అనుమతిస్తారు. ఈ విధానంలో ద్విచక్ర వాహనం లేదా 4 వీలర్ వాహనం నడిపే వ్యక్తికి ఒక ట్యాగ్ ఇస్తారు. సదరు వ్యక్తి ట్రాక్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న వీడియో సెన్సార్లు సదరు వ్యక్తి డ్రైవింగ్ నైపుణ్యాన్ని పసిగట్టి మార్కులు కేటాయిస్తాయి. ఇందులో ముఖ్యంగా సిగ్నలింగ్కు 10 మార్కులు, 8 ఆకారం మలుపునకు 10 మార్కులు, స్టాప్ లైన్ క్రాసింగ్కి 10 మార్కులు, 4 వీలర్ వాహనదారులకు హెచ్చరికతో రివర్స్ గేరింగ్కి సంబంధించి 10 మార్కులు, హెల్మెట్ ధరించడం, షీట్ బెల్ట్ ధరించడం వాటికి 10 మార్కులు ఉంటాయి. ఇందులో రవాణా శాఖ అధికారుడు కానీ సిబ్బంది కానీ ఈ టెస్ట్లో ఎలాంటి మార్పులు కానీ అవకతవకలు చేసే అవకాశం ఉండదు. 4 చక్రాల వాహనదారుడికైతే కారుకు ఫేస్ మోషన్ డిటెక్షన్ వాచింగ్ యాప్ తగిలించి పరీక్ష జరిపిస్తారు. ఇందుకోసం ట్రాక్లో ఓవర్ హెడ్ వీడియో సెన్సార్లు 10, రీడర్ పోల్స్ 6, ఆటోమేటిక్ సిగ్నల్ లైట్లు 4తో పాటు 10 హైవే సొల్యూషన్ కెమెరాల టవర్లను కూడా ఏర్పాటు చేశారు. కొత్తగా తీసుకువచ్చిన విధానం ద్వారా మోటార్ వెహికల్ ఎంవి, లైట్ మోటార్ వెహికల్ ఎంఎల్వి, హెవీ మోటార్ వెహికల్ హెచ్ఎంవి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో రోజుకు 25 మంది ఈ టెస్టుకు హాజరైతే అందులో కేవలం 5 నుంచి 6 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అయితే ఈ టెస్ట్లో 2 నుంచి 3 సార్లు ఫెయిల్ అయితే తిరిగి మళ్ళీ 6 నెలల తరువాత మాత్రమే ఈ టెస్టుకు అప్లై చేసుకునేందుకు అర్హత ఉంటుందని కర్నూలు జిల్లాకు చెందిన డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిటిసి శ్రీధర్ బాబు తెలిపారు. గతంతో పోలిస్తే ఈ కొత్త విధానం కాస్త కఠినతరమైనప్పటికీ ఈ విధానం వల్ల డ్రైవింగ్ బాగా నేర్చుకుని ప్రమాదాలు నివారించవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.